ఉపవాసం గురించి మనం నేర్చుకున్న తర్వాత రాత్రికాల సమయంలో ఉజ్జీవం గురించి మనం నేర్చుకొని ఈ కూడికలకు సంబంధించినటువంటి విషయాల్ని మనము నేర్చుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి. గడిచిన దినంలో కూడా నీ వాక్యాన్ని విన్నాం, నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. ఈరోజు కూడా ప్రభువా, నీ యొక్క వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచండి, నీ కృప చేత నడిపించండి. ప్రభువా, నీ స్వరాన్ని మాకు వినిపింపజేయమని పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కలిసి మరొకసారి ఈ ఉపవాస దినములలో రెండవ రోజు మొదటి సభలో ప్రభువా, మేమందరము వచ్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యాన్ని వినుటకు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యముకై నీకు వందనాలు. ప్రభువా, ఈ సమయాల్లో అనేక మంది అనేక రీతులుగా ఈ సమయాన్ని గడుపుతున్నారు. నీ సన్నిధిలో గడపడము ఎంత భాగ్యమో నేను గుర్తించిన ఈ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. మార్తవలే కాక ప్రభువా, మరియవలే ఉత్తమమైనదని ఎంచుకున్నారు. ప్రభువా, నీ వాక్యం వినాలని వారు ఇష్టపడుతున్నారు. ప్రభువా, నీ యొక్క ముఖమును దర్శించాలని ఇష్టపడుతున్నారు. ఎదుగో తను మమ్మ అందరితో ప్రభువా మీరు మాట్లాడండి, మీ ముఖ దర్శనాన్ని మాకు కలిగించండి. ఈ ఉపవాస దినములలో ప్రభువా, మా జీవితాలు నీకు మరలా పునఃసమర్పించుకుంటూ కృపను అనుగ్రహించమని కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి నన్ను బలపరిచి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నన్ను ఈ యొక్క స్థలంలో నిలబెట్టమని, మీ కృప చేత మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము ఉపవాసం గురించి మాట్లాడుకుందామని మనం ముందుగానే చెప్పుకున్నాం. మీకు ఇప్పటికే చాలాసార్లు ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఉంటారు, ఉపవాసం మీద వాక్యాలు వినుంటారు. మీరు అనేక సార్లు ఉపవాసానికి సంబంధించినటువంటి వాక్యాలు చదువుకొని ఉంటారు. అయినప్పటికీ దేవుని వాక్యము సజీవమైనదని మనం గుర్తించాలి. దేవుని వాక్యం ఎలాంటిదండి? సజీవమైనది. సజీవమైనది అని అనడానికి నిదర్శనం ఏంటి చెప్పండి? ఏదైనా బ్రతికుంది అనడానికి ఒక నిదర్శనం చెప్పండి, చెప్పాలి. నేను టీచర్ని అండి, అంటే బైబిల్ టీచర్ని. మరి రవి గారు చదువుకున్నారు కదా అక్కడ. రవి గారు చదువుకున్న బైబిల్ కాలేజ్లో నేను, అంటే ఆయన వెళ్ళిపోయాక నేను జాయిన్ అయ్యాను టీచర్గా. సో నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలని నేను ఆలోచిస్తాను అన్నమాట. సో బ్రతికున్నారనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఏంటి? అడిగినప్పుడు సమాధానం చెప్పడం. రిప్లై ఇవ్వలేదు అనుకోండి, ఏమన్నా ఓహో ఉన్నారా లేదా అనిపిస్తుంది. చెప్పండి, ఒకరు బ్రతికున్నారు లేదా ఒక చెట్టు బ్రతికుంది అనడానికి నిదర్శనం ఏంటి? చెప్పండి. ఒక చెట్టు బ్రతికుంది అనడానికి రుజువు ఏంటి? నిదర్శనం ఏంటి చెప్పాలి? పచ్చగా ఉంటుంది, ఇంకా ఫలిస్తుంది, ఇంకా కొత్త చిగురులు ఏమొస్తాయి? కొత్త చిగురులు వస్తాయి. దేవుని వాక్యము సజీవమైనది అనడానికి నిదర్శనం ఏంటంటే, మీరు ఒకే వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా అందులో నుంచి నూతన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము నిర్జీవమైనది కాదు, దేవుని వాక్యము జీవము లేనిది కాదు. దేవుని వాక్యం ఎలాంటిదంట? జీవము కలిగినది అంట. దేవుని వాక్యం ఎలాంటిది? జీవము కలిగినది అంట. అది మనం ఎన్నిసార్లు చదివినా దానిలోంచి ఒక నూతన విషయము దేవుడు మనకి తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఉపవాసం గురించి పాస్టర్ గారు చాలా వినేసామండి. ఉపవాసం గురించి అవసరమైతే మేము కూడా ప్రసంగాలు చేస్తామండి. నిజమే, చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదనడం లేదు. అయినప్పటికీ దేవుడు ఒక నూతన విషయాన్ని ఉపవాసము నిమిత్తము మనకు తెలియపరుస్తున్నాడేమో మనము ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. దేవుని వాక్యాన్ని స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఎలా ఉండాలంటే ఒక స్పాంజ్ ముక్కలా ఉండాలంట. దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలి? స్పాంజ్ ముక్క. స్పాంజ్ అంటే ఏమంటారు దాన్ని
తెలుసు కదా, స్పాంజ్ అంటే నీటిలో వేయగానే దానికి ఉన్నంత కెపాసిటీలో అది ఏం చేస్తుంది, నీటిని తీసుకుంటుంది. రాయిని వేసామనుకోండి ఏమవుతుంది, రాయిని వేస్తే ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోతుంది కానీ దానిలోకి నీరు వెళ్దాం. సో మనం ఎలా ఉండాలి, ఒక స్పాంజ్ ముక్కలాగా. ప్రతిరోజు ఏం చేయాలంటే వినాలి, దాన్ని బాగా మన ఒంటికి పట్టేసుకోవాలి, ఆరిపోవాలి, మళ్ళీ వినాలి, ఒంటికి పట్టేసుకోవాలి, ఆరిపోవాలి, అలా ఉండాలి దేవుని వాక్యంలో. అమ్మో వినేసామలే, నిండిపోయామలే అనుకోవద్దు. నిన్న ఆల్రెడీ వినేసాం కదా వాక్యం, 3 రోజులు అవసరమా అనుకుంటారు కొంతమంది. 3 రోజులు ఫంక్షన్కి వెళ్ళమంటే ప్రాబ్లం లేదు, 3 రోజులు వరుసగా సినిమాలు చూడమంటే ప్రాబ్లం లేదు, కానీ 3 రోజులు ప్రార్థనలు అంటే చాలా కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉపవాసం గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథము 58వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి, ఇప్పటికే చాలాసార్లు చదువుంటాం, ఆ అధ్యాయంలో దేవుడు ప్రవక్త అయిన యెషయాతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలంట చాలా సంవత్సరాలుగా, చాలా ఏమంటారు, జన్మల నుంచి లేకపోతే తరతరాల నుంచి ఉపవాసాన్ని పాటిస్తున్నారు. కానీ వారు ఏమైపోయారంటే ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు అనేసుకునేసరికి ఏమైపోతుంది, ప్రతి సంవత్సరం పెట్టాలి కదా, కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం పెట్టాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి అనేటువంటి రీతిలో మనం ఏమైపోతున్నాం, వాడుకగా అయిపోయి మనము ఏ ఉద్దేశంతో చెయ్యాలో మర్చిపోయి చెయ్యాలి కదా అనుకునేటువంటి ఉద్దేశంతో మన ఉపవాసాలని చేస్తున్నాం. ఎంతగా మనము ఈ యొక్క క్రైస్తవ్యంలో కూడా, ఆత్మీయ స్థితిలో కూడా మనము ఎలాగా వాడుక క్రైస్తవులుగా అయిపోయామంటే, మనం చేసేది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంట, ఏదో మేము భక్తి చేసేస్తున్నాం అనుకోవట్లేదట. వారి యొక్క ఉపవాసాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట, పాపముగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఎలా ఉందంట దేవుని దృష్టికి? అదేంటండి పాస్టర్ గారు ఎలాగంటారు, మేమేమో ఉపవాసం ఉందాం, దేవునిలో బలపడదాం అని దేవుని సన్నిధికి వచ్చాము, మీరేమేమంటున్నారు, మీ ఉపవాసాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి, పాపముగా ఉందంట దేవుని దృష్టికి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి, దేవుడు మనం చేసే ఉపవాసాన్ని ఎప్పుడు లక్ష్య పెడతాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వాక్యాల్లోంచి మనం నేర్చుకుందాం. మొదటి వచనం చదువుదాం, చూడండి. ఏం బోర? ఆ తాళక బోర అంటే, తాళక అంటే అది ఒక పదం కాదండి, తాళక అంటే అదొక పేరు కాదు. తాళక బోర అంటే అదొక రకమైన బోర కాదు. తాళక బోర ఊదినట్లు. తాళక అంటే ఆగలేక, తట్టుకోలేక, తాళలేకపోతున్నాను రా బాబు అంటాం కదా, అది తాళక అంటే. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరుగా కేకలు వేయము అని తన ప్రవక్తతో దేవుడు అన్నాడు. ఏమని? నువ్వు ఎలాగ చెప్పదలిసి ఈ మాట? అసహనంతో, కోపంతో, ఎప్పుడెప్పుడో ఈ ప్రజలకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వేం చేయమంటున్నాడు? తాళక బోర ఊదినట్లు అంటే ఇంకా ఓర్చుకోలేక బోర ఊదినట్లు, అంత అసహనంతో, అంత కోపంతో నువ్వు ఎలుగెత్తి కేకలు వేయమంటున్నాడు. ఈ విషయాల్ని మాకు చెప్పమంటున్నాడు. ఏ బోర ఊదాలి? తాళక బోర అంటే అదొక బోర కాదండి. తాళక అంటే ఓర్చుకోలేక, సహించలేక, తట్టుకోలేక, ఆపుకోలేక, సహనము కోల్పోయి చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. చూడండి, వారి ఉపవాసాలు చేస్తుంటే దేవునికి ఏమొస్తుందంట? అంతటి కోపం. ఈ దినాల్లో మన ఉపవాసాలు చేస్తుంటే దేవునికి ఇష్టం అవ్వాలి, దేవుడు మన దగ్గరికి రావాలి, ఈ దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మన జీవితాలను మార్చాలి, దేవుడు మన పరిస్థితులను మార్చాలి, దేవుడు మనల్ని దీవించాలి. అలాంటి ఆలోచనతో మనం ఉపవాసం ఉండాలి. కానీ వారు చేస్తున్నటువంటి ఉపవాసం ఎలా ఉందంట? దేవునికి ఇష్టం అవడంలే, దేవునికి కోపం వచ్చేస్తుంది, దేవునికి అసహనం కలుగుతుంది, దేవునికి చిరాకు వస్తుంది. అరే, వీళ్ళు చేస్తున్న ఉపవాసాన్ని బట్టి నాకు కోపం వస్తుంది అంటున్నాడు. అందుకని నువ్వేం చేయాలి? తాళక బోర ఊదినట్లు, ఆగలేక, తట్టుకోలేక, సహించలేక, అంతగా దేవుడు వారి ఉపవాసాల్ని ఇష్టపడడం లేదు. చూడండి ఏమంటున్నాడు? తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము,
వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము. ఇప్పుడు ఉపవాసం ఎలా ఉందంట? తిరుగుబాటు. వారి ఉపవాసం ఎలా ఉంది దేవుని దృష్టికి? తిరుగుబాటు. మీరు ఏం చేస్తున్నారు? మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం తిరుగుబాట పట్టాలి కానీ తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాట అంటే నేను ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాను ముందుకి, మళ్ళీ వెనక్కి వచ్చాను అంటే నేను తిరుగుబాట పట్టాను. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే తిరుగుబాట అంటే మనం దేవునికి ఎంత దూరం అయిపోయామో మరలా తిరిగి దేవుని దగ్గర రావాలి. అది ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ ఏమవుతుంది? తిరుగుబాటు లేదు, తిరుగుబాట లేదు. ఏముందంట? తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఏం చెప్పండి? ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డం, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డం. ఈ దినాల్లో మన ఉపవాసాలు ఏమైపోయినాయంటే ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు? మీ ఉపవాసాలు నాకు ఎలా కనబడుతున్నాయి? తిరుగుబాటు ఉపవాసం నుండి తిరుగుబాటు చేశారా? మన ఉపవాసం ఎలా ఉంది? అరే దేవుని దగ్గర రావాలని కదా ఈ ఉపవాసాలు, దేవునిలో బలపడాలని కదా ఈ ఉపవాసాలు, దేవుని ఎదగాలని కదా ఈ ఉపవాసాలు. కదా ఉపవాసం అంటే అర్థం ఏంటండి? సహజంగా ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి. ఉపవాసము అనే పదానికి అర్థం చెప్పండి. వాసము అంటే అర్థం, వాసం అంటే నివసించడం, వాసనం కాదు, వాసము అంటే నివసించడం. ఉపవాసం అంటే కూడా నివసించడం. సో ఉపవాసం అంటే 2 పూటల భోజనం మానడం కాదు, ఉపవాసం అంటే దేవునితో పాటు నివసించడం. ఒకసారి ఒక ఆయన మనిషి యొక్క రోజు చేస్తున్నటువంటి పనిని లెక్క చేశాడంట. ఆయన లెక్క చేసి అన్నాడంట, సగటు మనిషి 24 గంటల్లో ఒక 6 గంటలు మనం నిద్రకు తీసేస్తే ఇంకా 18 గంటలు ఉంటుంది. ఆ 18 గంటల్లోనంట ఇంచుమించు 10 గంటలు భోజనం గురించేనంట. దేని గురించి అంట? 10 గంటలు భోజనం గురించి. మీరు అనుకోవచ్చు 10 గంటలు ఎవరు తింటారండి భోజనం అనుకోవచ్చు, రైట్? వంట వండడం, తినడం, శుభ్రపరచుకోవడం, ఆ వంట కోసం పని చేయడం, అంతే కదా. ఎందుకు వెళ్తున్నాం పనుల్లోకి? చెప్పండి, ఎందుకు వెళ్తున్నాం పనుల్లోకి? ప్రాథమికమైన ఉద్దేశం 3 పూట్ల భోంచేయాలి. ఎందుకు చదువుకుంటున్నాం? ఎందుకంటే ఎదిగి మేము కూడా మా కుటుంబాల్ని పోషించుకోవాలి. కాబట్టి ఒక సగటు మనిషి అంట తన జీవితంలో అయితే తన రోజులో ఇంచుమించు 10 గంటలు భోజనం కొరకే. దేని కొరకు? భోజనం కొరకే. ఒక అనుకుందాం, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇచ్చామనుకోండి, అందులో 2.5 గంటలు పోతాయి. ఒక్కొక్క బ్రేక్ ఎంత? గంట కదా. స్కూల్స్లో వాటిల్లో బ్రేక్ ఎంత ఉంటుంది? గంట. అంటే అక్కడికే తీసేసిన తినడానికి 2.5 గంటలు అయిపోతుంది. ఏమైపోతుంది? రోజుకి 2.5 గంటలు. వంట వండుకోవడానికి ఇంచుమించు ఎన్ని గంటలు పడుతుంది? ఒక పూట వంట వండుకోవడానికి మీరే చెప్పాలి నాకు. ఒక పూట వంట వండుకోవడానికి ఈయన ఎలాగ అంటున్నాను మీరు చెప్తారండి? ఆయన తెలియదు, ఈయన తెలుసు కదా, రైట్? చెప్పండి, ఎన్ని గంటలు పడుతుంది ఒక పూట భోజనానికి వండడానికి? కూర, పప్పు, అన్నం ఎన్ని గంటలు పడుతుంది? అయ్యయ్యో, 2 గంటలు పడుతుంది కదా, ఈజీగా 2 గంటలు. ఇప్పుడు ఒక పూట భోజనానికి 2 గంటలు, రాత్రి పూట 2 గంటలు, ఉదయం టిఫిన్కి 1 గంట అనుకుందాం. అక్కడ కూడా 5 గంటలు వెళ్ళిపోయింది. ఇక్కడేమో 2.5 గంటలు వెళ్ళిపోయింది. మొత్తం అన్నీ 7.5 గంటలు భోజనం చేయడానికి, భోజనం తినడానికి, భోజనం కోసం పని చేయడానికి. నార్మల్ టైమింగ్ ఎంత? వర్క్ టైమింగ్ ఎంత? 8 గంటలు. ఈ 8 గంటల్లో 7 గంటలు మ్యాక్సిమం పని చేస్తారు. చూడండి, 17 గంటలు, ఈ 8 అంటే ఇంచుమించు రోజంతా సమయం అంతా దేనికోసం? భోజనం కోసం. ఉపవాసం అంటే ఏంటంటే అన్నం తినడం మానేసి ఆ సమయాన్ని కూడా దేవునితో గడపడం, అంతే. కానీ మనం రివర్స్ చేసేసాం. ఉపవాసం అంటే భోజనం తినడం మానేయడం అనుకుంటున్నాం, దేవునితో గడపడం కాదు. దేవుడు అన్నాడు మీరు రెస్ట్ తీసుకోవాలి. ఎన్నో రోజు రెస్ట్ తీసుకోవాలి? ఎన్నో రోజు విశ్రాంతి తీసుకోవాలండి? 7వ రోజు అనుకుంటున్నారు. ఓహో, 7వ రోజు మా ఇంట్లో రెస్ట్ తీసుకొచ్చేమో అనుకుంటున్నారు చాలామంది. అందుకని చాలామంది చర్చిలు కూడా సరిగ్గా రారు.
రెస్ట్ ఎందుకనంటే 6 రోజులు మీకోసం, మీరు మీకోసం గడుపుకోండి, మీ ఇళ్ళతో ఉండండి, మీ కుటుంబాలతో ఉండండి, మీ పనులతో ఉండాలి. 7వ రోజు వాటి నుంచి రెస్ట్ తీసుకొని నా దగ్గర రండి. దేని నుంచి? వాటి నుంచి. అంటే ఆయన ఎంతగా చెప్తాడంటే ఈవెన్ మీరు భోజనం చేయడం కూడా మానేయాలి, భోజనం వండుకోవడం మానేయాలి, ఏ పని కూడా చేయకూడదు, మీ పనివారితో కూడా పనులు చేయించకూడదు. ఆ రోజంతా కూడా మీరు ఎక్కడ ఉండాలి? నాతో ఉండాలి. అది ఉపవాసం అంటే, అది విశ్రాంతి దినం అంటే. ఒకసారి మా చర్చిలో ఒక ఆవిడ అంది, పాస్టర్ గారు బుధవారం ప్రార్థన అంటారు, శనివారం ప్రార్థన అంటారు, ఆదివారం ప్రార్థన అంటారు, మళ్ళీ యూత్ ప్రార్థన అంటారు. అదేంటండి బైబిల్లో విశ్రాంతి దినం ఒకటే కదా ఉంది, ఎన్ని ఉన్నాయంట బైబిల్లో? బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. నేను సరే అమ్మ, అయితే విశ్రాంతి దినం ఎన్ని గంటలు తెలుసా అన్నాను. విశ్రాంతి దినం ఎన్ని గంటలండి? సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఒక రోజు. అంటే మీరు శనివారం సూర్యాస్తమయం అంటే 6 గంటలకు వచ్చి ఆదివారం 6 గంటల వరకు చర్చిలో ఉంటానంటే నేను రెడీ. విశ్రాంతి దినం. ఇంకా మిగిలిన రోజులు మీరు రానవసరం లేదు. ఏం చేయాలి? శనివారం రాత్రి 6 గంటల నుంచి ఆదివారం రాత్రి 6 గంటల వరకు నాతో ఉండండి. నేను పాటలు పాడతాను, వాక్యం చెప్తాను, ప్రార్థనలు చేద్దాము, ఎన్ని కావాల్సి దేవుని సన్నిధిలో బలపడడానికి ఏదైనా చేద్దాం. వస్తారా పాస్టర్ గారు? బుధవారం పెట్టండి, శనివారం పెట్టండి, ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టండి, ఎందుకంటే 2 గంటలు కదండి, వచ్చి వెళ్ళిపోతామన్నారు. చూడండి, కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు నాతో సమయం గడపడానికి వాటిని విడిచిపెట్టుకోండి. అది ఉపవాసం. అది ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం, విశ్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ రివర్స్ అయిపోయిందంతా. ఇప్పుడు అనుకుంటున్నారు భోజనం మానేయడం ఉపవాసమేమో అనుకున్నారు. కాదు, భోజనం మానేయడం కాదు, దేవునితో గడపడానికి భోజనం వద్దనుకోవడం ఉపవాసం. చూడండి, ఇక్కడ అంటున్నాడు అదే అధ్యాయంలో 2వ వచనం చదవండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నీతిని అనుసరించు వారైనట్టు అంటే అర్థం అనుసరించడం లేదు, కానీ అనుసరిస్తున్నామేమో అని వాళ్ళు అనుకుంటున్నారంట. ఏమంటున్నాడు? తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారినైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గము తెలుసుకొని ఇచ్చ కనపరచుదు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు కదా. ఇదే కదా మన ఉద్దేశం. దేవుడు నాకు కనబడాలి, దేవుడు నా మాట వినాలి, దేవుడు నాకు అన్నీ కూడా తీర్చేయాలి అని మన ఆలోచన. కానీ ఇక్కడ పైన మనం ఏం చూస్తున్నాము? దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు. అంటే అర్థం ఏంటి? వారు అనుసరించడం లేదు, అనుసరిస్తున్నామేమో అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారట? నేను వాక్యాన్ని బాగా అనుసరించేస్తున్నాను కాబట్టి నేను ఏం చేయాలి? ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నా పనులు చేసి పెట్టాలి, ఆయన నేను అడిగినవన్నీ కూడా ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దినాల్లో చాలామంది కలిగి ఉన్నాం మనం కూడా. అలా ఇంకో మాట అంటున్నాడు చూడండి, 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చూడండి, ఇక్కడ అంటున్నాడు వారికి ఉపవాసం యొక్క అర్థం అప్పుడే మారిపోయింది. మేము ఉపవాసం ఉండగా ఎందుకు మా వైపు చూడడం లేదు? 2వ మాట చూడండి, అంటున్నాడు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు మేము ఆహారం మానేస్తున్నాం ప్రభువా, మా శరీరం బలహీన పడిపోతుంది ప్రభువా, మేము నీరసం అయిపోతున్నాం ప్రభువా, నీ సన్నిధిలో గడుపుతున్నాం ప్రభువా, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, ఎందుకు మా వైపు చూడడం లేదు అంటే చాలామంది అనుకుంటారు ఓహో అన్నం తినడం మానేస్తే, ఆహారం తినడం మానేస్తే అంటే దేవుని మీద అలిగితే దేవుడు ఏమనుకుంటాడంటే అమ్మో మా పిల్లలు నా మీద అలుగుతున్నారు, భోజనం మానేస్తున్నారు, వాడికి ఏమివ్వాలి, ఏం కావాలో అది ఇచ్చేయాలి. మొన్న ఎవరు అంట ఒక పిల్లోడు 3 రోజులు భోజనం చేయడం మానేశాడని వాళ్ళమ్మంట ఆమె జీవితాంతం దాచుకున్నటువంటి 1,30,000 పెట్టి అతనికి ఐఫోన్ కొనిచ్చిందంట. ఏం కొనిచ్చిందండి? ఇప్పుడు అన్నీ కామన్ కదా ఐఫోన్లు పిల్లలకి ముఖ్యంగా. ఏం కావాలి? కేటీఎం బైక్ కావాలి, ఐఫోన్ కావాలి, క్రాక్స్ చెప్పులు కావాలి, అదొకటి 5,000 అది. ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇవ్వకపోతే నేను భోజనం చేయను అంటారు.
3 రోజులు భోజనం చేయకపోతే అమ్మో ఈ తల్లికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, ఎక్కడ లేని జాలి వచ్చేస్తుంది, ఫోన్ ఇచ్చేస్తుంది, ఇంక మొత్తాన్ని మన నుంచి దూరం అయిపోతాడు. చాలామంది దేవుని దగ్గర కూడా అలాగే అలుగుతున్నారు. ఎలా అలుగుతున్నారు? చదవరు, సరైన కెరీర్స్ చూస్ చేసుకోరు, సరైనటువంటి ఆలోచనలు చేయరు, వాళ్ళ అమ్మ మాట వినరు, వాళ్ళ నాన్న మాట వినరు, కానీ నాకు అన్నీ ఇచ్చేయాలి, మా అమ్మ నాకు అన్నీ చేసి పెట్టాలి అంటారు. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ తన నీతిని వెతుకువారైనట్లుగా ఉంటున్నారు కానీ వెతకడం లేదు. ఆయన మాట వినువారట్లుగా ఉంటున్నారు కానీ ఆయన మాట వినడం లేదు. మళ్ళీ అంటున్నారంటే మా శరీరంలో మేము ఆయాస పనుకుంటున్నాం, మా శరీరాల్ని బలహీనపరుచుకుంటున్నాం, ఎందుకు మా వైపు చూడడం లేదు. మేము అలుగుతున్నాం, ఎందుకు మా వైపు చూడడం లేదు. అలా అనుకుంటున్నారు. ఓహో, ఉపవాసం ఉంటే దేవుడు దయదలిచి ఆయన సాక్షాత్కారం ఇస్తాడేమో. చూడండి, ఋషులు తపస్సు చేస్తే దేవుడు కనబడ్డాడు, భక్త ఏం కావాలి కోరుకో అంటాడంట. అంటే ఈయన బాధపడితే, ఈయన బలహీన పడిపోతే, ఈయన అన్నీ వదిలేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను చేసిన భక్తికి నా దేవుడు కూడా దిగి వచ్చేయాలనుకుంటున్నారు. మనం దేవునిని మళ్ళీ దిగి ఇక్కడ తీసుకురాలేమండి. చాలామంది అనుకుంటారు, నేను ఎలాగైనా ఉపవాసం ఉండి, నేను ఎలాగైనా ప్రార్థన చేసి, నేను ఎలాగైనా చేసి దేవుని కిందకి తీసుకొచ్చేస్తాను, దేవుని మనసు మార్చేస్తాను, నా పని చేసి. అస్సలు కుదరదు. మనం దేవుని మనసు మార్చడం ఏంటి? మనం మనసులు మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఉన్న ఒక ముఖ్యమైన దైవిక గుణం ఏంటి తెలుసా అండి? ఆయన మారనివాడు. ఎవరు? మన దేవుడు ఎవరంట? మారనివాడు. ఆయన అచంచలుడు, అంటే ఎవరి చేత చలించిపోయేవాడు కాదు. ఆయన సంపూర్ణుడు. సంపూర్ణుడు అంటే ఆయన ఏ హెచ్చుతగ్గులు లేవు. ఆయన ఎవరు కదల్చలేరు, ఆయన ఎవరు పెంచలేరు, ఆయన తగ్గించలేరు. ఆయన చాలామంది అనుకుంటారు నేను స్తుతిస్తేనే దేవునికి మహిమ ఉంది అనుకుంటారు. లేదు, మనం స్తుతించకపోయినా ఆయన స్తుతించడానికి చాలామంది ఉన్నారు. కానీ ఆయన స్తుతించాలన్న ఆశ మనకు ఉండాలి. అనుకుంటారు నేను స్తుతించకపోతే దేవుని సింహాసనం లేదంటారు. అవునా? ఇశ్రాయేలు చేయు స్తుతులపై, అయినా సరే ఆయనకి చాలా సింహాసనాలు ఉన్నాయి. ఆకాశము నా సింహాసనము, భూమిన పాదపేట. కానీ ఆయనకి ఏది ఇష్టమైన సింహాసనం అంటే మన స్తుతులు. అలాగే మనం స్తుతించకపోతే దేవుని సింహాసనం లేదని కాదండి. చాలామంది ఎలా చూస్తున్నారంటే దేవుని పనోడ్లా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? పనోడ్లాగా. మరి ఇక్కడ ఉందో లేదో నన్ను క్షమించాలి. వారాల ప్రార్థనలు, ఏం ప్రార్థనలు? వారాల ప్రార్థన. 7 వారాలు ప్రార్థన చేయండి, 7వ వారం మీ పని అయిపోద్ది. ఏమైపోద్దట? 7వ వారం మీ పని అయిపోద్దట. దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ప్రభువా 7 వారాలు నా పని చేయలేదనుకో అన్నట్టు బెదిరిస్తున్నాం దేవుణ్ణి. దేవుడు మన పనుడా, మన యజమానుడా? యజమాని దగ్గర ఎలా అడుగుతాం? 7వ రోజు కల్లా అని అడుగుతామా? అలా అన్నగానే అసలు అలా అనే ధైర్యమే మనం చేయలేము. ఎలా అడుగుతాం? అయ్యా మీ ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను ఒకసారి చూడు, ఒకసారి నన్ను దయదలుచు అని అడగాలి దేవుని దగ్గర. అంతేగాని నీకు టైం ఇస్తున్నాను 7 వారాలు, ఈ 7 వారాల్లో కానీ నువ్వు చేయలేదనుకో. మనం ప్రార్థన చేసినప్పుడు అంట, మన ప్రార్థనలకు దేవుని దగ్గర 3 సమాధానాలు ఉంటాయంట. ఎన్ని సమాధానాలు అండి? 3 సమాధానాలు. మనం చేసిన ప్రార్థన దేవుని చిత్తమైతే, అంటే మనం చేసినటువంటి ప్రార్థన దేవుని చిత్తమైతే, దేవుని ఉద్దేశమైతే, అది దేవుని చిత్తమైతే, అది దేవుని సమయం అయితే, దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఏం చేస్తాడండి? ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఎస్ అంటాడంట, సరే అంటాడంట, ఓకే అంటాడంట. ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు అడిగిన విషయం దేవుని ఉద్దేశమై ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి, అది దేవుని సమయమై ఉండాలి. దేవుడు వెంటనే ఇస్తాడు. రెండవది ఏంటంటే, నువ్వు అడిగినది దేవుని చిత్తమే, దేవుని ఉద్దేశమే, కానీ అది దేవుని సమయం కాదు. అప్పుడు దేవుడు అంటాడంట వేచియుండు అంటాడంట. మూడవది, నువ్వు అడిగినది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు, అలాగే
అది దేవుని సమయమే కాదు. అలాంటప్పుడు నువ్వు దానికోసం జన్మ మొత్తం లేకపోతే జీవితం మొత్తం ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్న, దానికి దేవుడు చెప్పే ఆన్సర్ ఒకటే, నో అంటాడు. ఏమంటాడండి? కుదరదు అంటాడు. ఎందుకంటే దేవుడు నిశ్చయించిందే మన జీవితంలో జరుగుతుంది. దేవుడు ఉద్దేశించిందే మన జీవితంలో జరుగుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా, ఇది నా ఆలోచన, ఇది నా శ్రమ, ఇది నా కష్టం, ఇది నా ఇబ్బంది, నీ చిత్తాన్ని జరిగించు, నీ ఉద్దేశాన్ని జరిగించు, నీ సమయంలో జరిగించని ప్రార్థన చేయాలి తప్ప, ఇప్పుడే చేయి ప్రభువా, ఇప్పుడే చేయి ప్రభువా, నాకు కావాలి ప్రభువా, నువ్వు ఎలాగైనా చేయి ప్రభువా అని అనడానికి వీలు లేదు మనం దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన మన ప్రభువు, ఆయనకి మనం లోబడాలి, కానీ ఆయన మనకి లోబడేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలంటే మనం మన శరీరమును ఆయాసపరుచుకుంటే ఎందుకు నా వైపు చూడటం లేదు అని మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంట? మా శరీరాల్ని బలహీనం. ఇగో ప్రభువా, నిన్న ఉపవాసం ఉన్నాం, ఉదయం టిఫిన్ తినలేదు, ఇంకో 2 పూటలు మానేసాం భోజనం. ఎన్ని పూటలు? 2 పూటలు మానేసాం. ఇప్పుడు చాలామందికి డైటింగ్కి ఫాస్టింగ్కి తేడా తెలియడం లేదు కదండి. ఏం తెలియడం లేదు? డైటింగ్కి ఫాస్టింగ్కి. నేనే ఎక్కువ డైటింగ్ చేస్తాను, అంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నానని కాదు. ఫాస్టింగ్ అంటే ఏంటంటే నా సమయాన్ని దేవునితో ఎక్కువ గడపాలి. డైటింగ్ అంటే నా శరీరం కోసం ఎక్కువ సమయం భోజనం చేయడం మానేయాలి. అది నా శరీరం కోసం చేస్తున్నాను. కానీ ఉపవాసం దేనికోసం చేస్తాం? శరీరం కోసం కాదు, దేవునితో మన ఆత్మ సహవాసం కోసం చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఏమని? మన ఉపవాసము మన కొరకు కాదండి, మన కార్యాల కొరకు కాదు, దేవుని ఉద్దేశములు నెరవేర్చబడాలని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు అనుకోవచ్చు, మరి బైబిల్లో చాలామంది ఉపవాసాలు ఉన్నారు కదా, దేవుడు వారిని మార్చారు కదా. బైబిల్లో ఎవరో కూడా నా పరిస్థితి మార్చేయమని అని అడగలేదు. బైబిల్లో చాలామంది చాలా సందర్భాలు ఏమన్నారంటే, ఇది మా పరిస్థితి, మేము ఉపవాసం ఉంటున్నాం అంతే, దీంట్లో నువ్వేం చేస్తావు నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. అంతేగాని దేవుని నిలబెట్టడానికి మనం ఎవరు అండి? దేవుని మార్చడానికి మనం ఎవరు? ఇక్కడ అంటున్నాడు అదే. ఏమంటున్నాడు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచు నీవెందుకు లక్ష్య పెట్టవని వారు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపవాసం ఏమైపోయిందంట? ఉపవాసము తిరుగుబాటు అయిపోయింది. మన ఉపవాసం ఎలాగుంది? తిరుగుబాటుగా ఉందా, తిరుగుబాటుగా ఉందా? మనం దేవుని దగ్గరికి రావాలి. ఉపవాసం అంటే దేవునితో మనల్ని మనం సరి చేసుకోవాలి, వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోవాలి. చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకు ఇశ్రాయేలు వారు చేస్తున్నటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసంగా లేదు? ఎందుకు దేవుడు దానిని పాపముగా ఎంచుతున్నాడు? ఎందుకు దేవుడు దాన్ని తిరుగుబాటుగా ఎంచుతున్నాడు? ఎందుకు? నిజంగా చెప్పాలంటే ఉపవాసం అంటే ఆహారం మానేయాలి. అలా మానేస్తున్నా ఎందుకు దేవుడు వారిని పట్టించుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఈ దినాల్లో దాన్ని మన జీవితాల్లో కూడా అన్వయించుకుందాం. మనం అనుకుంటాం, నేను చాలా సంవత్సరాలు, చాలా రోజులు, లేకపోతే వారానికి ఒకసారో, వారానికి 2 సార్లు, నెలకు 3 సార్లు, ఎన్నోసార్లు ఉపవాసం ఉంటున్నాను, ఎందుకు ఈ కార్యాలు ఇంకా జరగడం లేదు? బైబిల్లో ఉంటుంది, ఉపవాసము ప్రార్థన వల్ల తప్ప ఇంక దేని వలన ఇలాంటి కార్యాలు జరగవు అని అంటాడు దేవుడు. అయినా సరే మన జీవితాల్లో జరగడం లేదు. ఎందుకని? అదే ఉపవాసము ప్రార్థన చేస్తేనంట దయ్యాలు వెళ్ళిపోతాయంట, దేవుడు అద్భుతాలు చేస్తాడట, దేవుడు జీవితాలు మారుస్తాడట. కానీ మారడం లేదు ఎందుకు? కానీ జరగడం లేదు ఎందుకు అని అంటే ఇక్కడ అంటున్నాడు, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి, దేవుడు ఉద్దేశించిన ఉపవాసం ఏంటి, మనము చేస్తున్న ఉపవాసం ఏంటి? ఇలాంటి ఉపవాసం మనం చేస్తున్నాం కాబట్టి మనకేం రావడం లేదట? ఉపవాసం ద్వారా వచ్చేటువంటి ఆ జీవము మనలోనికి రావడం లేదు, ఆ కార్యాలు మన జీవితంలో జరగడం లేదు. దానికి కారణం ఏంటో చూద్దాం. చూడండి, 4వ వచనం చదువుదాం. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు, మీ కంఠధ్వని
పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవునికి స్తోత్రం. ఎందుకు మన ఉపవాసములకు ప్రతిఫలములు రావడం లేదు? ఎందుకు ఆ దినాల్లో ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించాడు, దేవుడు వారి కార్యాలు చేశాడు, కానీ ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అని అంటే కారణం చూడండి, చాలా ప్రాక్టికల్గా మనం ఇక్కడ చూద్దాం. ఏమంటున్నాడంట? మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉంటున్నారు. ఎందుకు మన ఉపవాసాలు ఫలించడం లేదు? ఎందుకు మన ఉపవాసము ద్వారా మనం దేవునికి దగ్గర అవడం లేదు? ఎందుకు మన ఉపవాసము ద్వారా మనం అనుకున్నటువంటి కార్యాలు జరగడం లేదు? ఎందుకు ఉపవాసము ద్వారా బైబిల్ అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, అలాంటి కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి కారణము ఏంటంట? కలహపడవచ్చు, వివాదము చేయొచ్చు, గుద్దులాడుకొనొచ్చు. మనం ఏం చేస్తున్నామంట? ఉపవాసం ఉంటున్నాం. ఒకసారి మన మనసులో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎవరెవరి మీద కలహము కలిగి ఉన్నాం? ఎవరెవరి మీద కోపంతో ఉన్నాం? ఎవరెవరితో సంవత్సరాలుగా మాట్లాడకుండా ఉన్నాం? ఎవరెవరితో ఎందుకు? మన కుటుంబంలో, మన అన్నదమ్ముల మధ్యలో, మన అక్క చెల్లెల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో అసమాధానముగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడు అనేటువంటి ఉద్దేశాన్ని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకో మాట అంటాడు, ఏమనంటే, నీ రక్త సంబంధులకు నీ ముఖము చాటేస్తున్నావు. ఏమంటున్నాడు? నీ రక్త సంబంధులకు నీ ముఖాన్ని చాటేస్తూ నీవు నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్నా దానికి ప్రతిఫలము రాదు అంటున్నాడు. ఇలాంటి మనసు కలిగి, ఇలాంటి ఆలోచన కలిగి, సహవాసలేమి కలిగి, సమాధానాలేమి కలిగి మన ఉపవాసం ఉన్నామంటే ఉపవాసానికి అర్థము లేదు. ఈ 3 దినాలు మన ఉపవాసం ఉంటున్నాం, అర్థము లేదు. ఈ ఉపవాస దినాల్లో మన స్వరము దేవుని వినబడాలని ఎంత గట్టిగా అరిచినా దేవుడు ఏం చేస్తాడంట? తన చెవులు మూసుకుంటాడు. మనం ఉపవాసం ఎలా ఉండాలి? ఇదా ఆయనకు అనుకూలమైన ఉపవాసము అని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే అది? మీరు గుద్దులాడుకొనొచ్చు, వివాదము చేయొచ్చు, మీ రక్త సంబంధులకి మీ ముఖము చాటేస్తూ మీరు చేసేటువంటి ఉపవాసము నాకు అనుకూలమైనది కాదు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఎలా ప్రార్థన చేయాలో ఎవరికి తెలియదు. పాత నిబంధనలో ప్రార్థన అంటే ఏంటంటే వాళ్ళ ఆలయం దగ్గరికి వెళ్ళిపోయి ఆలయం దగ్గర వారికి ఉన్న బాధని చెప్పుకోవడమే. లేకపోతే ఏం చేసేవారు? ఆలయం దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేసేవారు. నా మనసు దేవుని తెలుసు, దేవుడు నాతో మాట్లాడాలి, ప్రవక్తల ద్వారా మాట్లాడాలి, యాజకుల ద్వారా మాట్లాడాలి అని ఆలయం దగ్గర వెయిట్ చేసేవారు. అందుకని మనకు కనబడుతుంది, ఆయన ఆలయం ఎదుట ఆయన ముఖ దర్శనం కోసం ఎదురు చూచువారు, ఆయన ఆలయం ఎదుట ఎదురు చూచువారు. అంటే ఎవరు వెళ్ళు? ప్రార్థన అంటే అది పాత నిబంధనలో. అందుకని యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, మీరు ఈలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు, నేర్పించాడు. అందరూ పరలోక ప్రార్థన అంటారు, కొంతమంది యేసుక్రీస్తు ప్రార్థన అంటారు. అంటే ఇలాగ ప్రార్థన చేయండి అంటే ఈ ప్యాటర్న్లో, లేకపోతే ఈ యొక్క ప్రణాళికలో ప్రార్థన చేయండి. మొట్టమొదటి ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. రెండవది ఆయన రాజ్యము కోసం ప్రార్థన చేయాలి. నీ రాజ్యము వచ్చును గాక, ఆయన రాజ్యము స్థాపించబడును గాక, అనేక మంది రక్షించబడును గాక, పాపంలోంచి విడుదల కలుగును గాక. ఇది రెండవ ముఖ్యమైనటువంటి ప్రార్థన అంశము. మూడవది ఏంటంటే ఆయన చిత్తానికి లోబడాలి. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ఆయన ఇలాగా చెప్పాడనమాట, ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడు. అలా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మా అపరాధులను మేము క్షమించులాగన మా అపరాధములను క్షమించుము. అంటే అర్థం ఏంటి? ఎవరైనా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే, ఎవరైనా నన్ను బాధపడితే, ఎవరైనా నన్ను హింసిస్తే, ఎవరైనా నా మీద కోపడితే నేను వారిని క్షమిస్తాను. అప్పుడే ప్రభువా నువ్వు కూడా నన్ను క్షమించు అన్నట్లు. అంటే అర్థం ఏంటి? మనము మన తోటి వారిని క్షమించకపోతే యేసు మనలను క్షమించడు. ఇంకో రకంగా దీన్ని ఆలోచన చేస్తే,
మనము ఇతరుల పట్ల క్షమాపణ హృదయం లేకపోతే దేవుడు మనల్ని క్షమించే అవకాశమే లేదు. ఇంకో చోట యేసుక్రీస్తు అంటారు ఏమనంటే, నువ్వు బలి అర్పించినప్పుడు, నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చావు, అప్పుడంటే బలి అంటే ప్రార్థన. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవడం నువ్వు మోకరించావు. నువ్వు మోకరించినప్పుడు నీకు గుర్తొచ్చింది సడన్గా, అరే నాకు నా తమ్ముడికి సమాధానం లేదు, నాకు నా అన్నయ్యకి సమాధానం లేదు, నాకు నా తల్లికి సమాధానం లేదు, నాకు నా ఇరుగు పొరుగు వానికి సమాధానం లేదు. ఏమన్నాడు? ఆ బలిని అక్కడే వదిలే, ప్రార్థన చేయడం మానే, వెళ్ళు సమాధానపడు, వెళ్ళు క్షమించమని కోరు, వెళ్ళు నువ్వు క్షమించు. మొత్తానికి ఏం జరగాలి? సమాధానం జరగాలి. అప్పుడు వచ్చి నీ బలి అర్పించు. అంటే అర్థం ఏంటి? సమాధానం లేకుండా మనం అర్పించేటువంటిది ఏది కూడా దేవుడు తీసుకోడు. దేవునికి స్తోత్రం. యోహాన్ అంటాడు, నీకు కనబడుతున్నటువంటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నీకు కనిపించని దేవుని నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని వాడవైతే తండ్రి ప్రేమ నీలో లేదు అని అంటాడు. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. ఏమని? సమాధానము లేనటువంటి ఆత్మీయ జీవితము అసలు ఆత్మీయ జీవితమే కాదు. ఎందుకనంటే మన ఆత్మీయ జీవితం ప్రారంభమైందే సమాధానముతో. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ సమాధానం చెప్పండి? మనకి తండ్రికి ఉన్నటువంటి ఎడబాటుని యేసుక్రీస్తు ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎవరికున్న ఎడబాటు అండి? మనకి తండ్రికి ఉన్నటువంటి ఎడబాటుని, మనం చేసిన పాపం వల్ల ఆయన ఉగ్రత మన మీద ఉంది, ఆయన ఎదురుగా చూడగలిగిన అవకాశం లేదు, ఆ ధైర్యం మనకు లేదు, మనం పరిశుద్ధులము కాదు, ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయన యేసుక్రీస్తుని పంపించారు. యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏంటి చెప్పండి? ఆయనకి మనకి మధ్యలో సమాధానాన్ని కుదుర్చారు. మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడిందే సమాధానంతో. అందుకని అంటాడు, మన ఆత్మీయ జీవితం కొనసాగాల్సింది కూడా సమాధానములో. సమాధానము లేనటువంటి ఆత్మీయ జీవితము అసలు ఆత్మీయ జీవితమే కాదు. చూడండి, కయ్యను అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ తమ్ముడిని కొట్టలేదు, వాళ్ళ తమ్ముడిని తిట్టలేదు, అయినా సరే దేవుడు అతని బలిని అంగీకరించలేదు. కానీ కొట్టే అంత కోపము, తిట్టే అంత కోపం ఎక్కడుంది? మనసులో ఉంది. ఈ దినాల్లో క్రైస్తవులు ఉన్నారు, ముఖంలో మనసులో బోలంత కోపం పెట్టుకున్నారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ బాగున్నారా, మీరు చాలా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు అనుకుంటారు. మనసులో ఏముంటుంది? తిట్టుకుంటూ ఉంటారు. కుతంత్రం ఎక్కడుంది? మనసులో. కయ్యను కూడా అలాగే ఉన్నాడు. తమ్ముడా బాగున్నావా? అరే బాగున్నావా? నీ మేకలు బాగున్నాయా? కానీ మనసులో ఏంటంట? ఈడే బాగున్నాడు, ఈడనే దేవుడు దీవిస్తున్నాడు అని అనుకోవడం మనసులో. దేవునికి పైకి కనబడింది కూడా ఆయనకి కనబడుతుంది. మనం చాలా బాగా నటించవచ్చు ఆత్మీయులుగా, కానీ మన నిజ జీవితం ఏంటో దేవునికి తెలుసు. ఇలా గుద్దులాడుకుంటూ, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా మనం అలా జీవిస్తూ, ప్రభువా నువ్వు నా ప్రార్థన వినవా? ప్రభువా మేము ఆకలి కొంటే నీకు పట్టదా? మా శరీరాన్ని బలహీనపరచుకుని నీకు పట్టదా అంటే నాకు పట్టదు అంటాడు దేవుడు. ఎందుకంటే మీరు ఏం చేయడం లేదంట? మీరు నీతిని అనుసరించడం లేదు. ఆయన న్యాయ విధులను అనుసరించు వారైనట్టు ఉంటున్నారు, కానీ నిజానికి అనుసరించడం లేదు. ఏమో మీ చర్చ్ చాలా మంచిది కావచ్చు, మా చర్చిలో మాత్రం కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కోడలు అత్త సంఘానికి వస్తారు, చక్కగా పాటలు పాడతారు, ఇంటికి వెళ్తారు, తిట్టుకుంటారు. అన్నయ్య తమ్ముడు ఇద్దరు వస్తారు, చక్కగా కలిసి పక్క పక్కన కూర్చుంటారు, ఇంటికి వెళ్తారు, ఆస్తి గొడవలో తిట్టుకుంటూ ఉంటారు. చర్చిలో మాత్రం అమ్మో ఆవిడ అంత పరిశుద్ధురాలు ఇంకొకరు లేరు, అమ్మో ఈడంత పరిశుద్ధులు ఇంకొకరు లేనట్టుగా కనబడతారు. అయ్యగారు 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 అంటారు. ఇంటికి వెళ్ళకేమో చూడండి, దేవునికి అలాంటి జీవితాలు నచ్చవు. పాస్టర్ గారి ముందు నటించవచ్చేమో, ప్రజల ముందు నటించవచ్చేమో, దేవుని ముందు నటించే అవకాశము లేదండి. ఆయనకి మన జీవితాలు స్పష్టముగా కనబడతాయి.
ఎందుకు మన ఉపవాసాలు ఫలించడం లేదంటే మన తోటి వారితో మన జీవితము సరిగా లేక. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో రెండవ ప్రధానమైన ఆజ్ఞ ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, లేకపోతే నువ్వు బ్రతకవు అన్నాడు. ఒకడు అన్నాడు వచ్చి ఏమని, మేము నిత్య జీవితం పొందాలంటే ఏం చేయాలి? ఆయన మొదటి ఆజ్ఞ చెప్పలేదు, రెండవ ఆజ్ఞ చెప్పాడు. ఏమని? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, అప్పుడు నువ్వు జీవించదవు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిత్య జీవితం కావాలంటే యేసు నమ్ముకుంటే సరిపోదటండి. నిత్య జీవితం కావాలంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. యేసుక్రీస్తు తన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన అంటాడు, ఒక నూతనమైన ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అంటాడు. ఏమన్నా? ఒక క్రొత్త ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది పాత ఆజ్ఞ అయితే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకునే అనేటువంటిది కొత్త ఆజ్ఞ. మనల్ని ప్రేమించుకున్నట్లు ఇతరులని ప్రేమించడం సులువే. ఎందుకనంటే మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం. కానీ యేసుక్రీస్తు ఆయన ప్రేమ లాంటిదండి. ఆయన్ని వదులుకొని కూడా మనల్ని ప్రేమించేటువంటి తత్వం. ఆయన తను పోగొట్టుకొని కూడా తను నాశనం చేసుకొని కూడా మనల్ని ప్రేమించే తత్వం. మనం అలా చేస్తామా? చేయము. మొదటి ఆజ్ఞనే చేయడం మనకు కష్టమైపోతుంది, ఇంకా నూతనమైన ఆజ్ఞ చేయడం ఇంకెంత కష్టం. క్రీస్తు వలె ప్రేమించడం ఎంత కష్టం అండి, చెప్పండి. క్రీస్తు ఎలాంటి ప్రేమను చూపించాడు మనకి? నీ నుంచి ఏమీ ఆశించలేదు, అయినా సరే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ద్వేషించాం, అయినా సరే మనల్ని ప్రేమించాడు. మనం పాపులుగా ఉన్నాం, అయినా సరే మనల్ని ప్రేమించాడు. మనం దూరస్తులుగా ఉన్నాం, అయినా సరే మనల్ని ప్రేమించాడు. కానీ మనం ఏం చేస్తాం? నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పామంటే అంతే ప్రేమ కట్. అవునా? మన ప్రేమ షరతులతో కూడింది. దేవుని ప్రేమ షరతులు లేనిది. దేవునికి స్తోత్రం. నీ యొక్క జీవితాన్ని బట్టి కాదు దేవుడు ప్రేమించేది, ఆయన నిన్ను ప్రేమించిందే తన ప్రేమను బట్టి. మన జీవితాన్ని బట్టి దేవుని ప్రేమించేవాడైతే దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలేదుడు. ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన ఎంతటి గొప్పవాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటిది నూతన ఆజ్ఞ. పాత నిబంధన ఆజ్ఞ వదిలేద్దాం, నూతన ఆజ్ఞ దగ్గరికి వద్దాం. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగింది. అందుకనే బైబిల్ అంతట్లో కూడా ముఖ్యంగా కొత్త నిబంధనలు అని అంటాడు, సంఘములో ఉన్నవారు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి భారం ఒకరు మోయాలి, ఒకరినొకరు బలపరచుకోవాలి అని అంటాడు. సహవాసం అనేటువంటిది, క్రైస్తవ ప్రేమ అనేటువంటిది ఎక్కడ కనబడాలంట? మన మధ్యలో మనకు కనబడాలి. చెప్పండి ఒక విషయం, ఎప్పుడైనా యేసుక్రీస్తు మీ దగ్గరికి వచ్చి అన్నాడా, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడా? అండి ఎప్పుడైనా? చెప్పండి. ఎప్పుడైనా యేసుక్రీస్తు మీ దగ్గరికి వచ్చి బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారా? లేదు. ఇప్పుడు దేవుని ప్రేమ నేను తెలుసుకోవాలి. ఏం చేయాలండి? దేవుని ప్రేమ నేను తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోగలను? దేవుని ప్రేమ ఎవరి ద్వారా? నా సహోదరుని ద్వారా నేను తెలుసుకుంటాను. నేను బాధల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి, బ్రదర్ బాధపడకు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నీతో పాటు నిలబడతాంట. అబ్బా ఎంత ప్రేమ అండి ఇది. ఈ ప్రేమ ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? దేవుని నుంచి నేర్చుకున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతుంటాడు, మీరు సకల పరిశుద్ధులతో కలిసి. ఎవరితో కలిసి? సకల పరిశుద్ధులు అనగానే అందరినీ మనం ఎత్తుకుంటాం. ఎక్కడున్నారు పరిశుద్ధులు అనుకుంటాం మనం. చెప్పండి, మీలో ఎవరు పరిశుద్ధులు? చేతులు ఎత్తండి ఒకసారి. మీలో ఎవరు పరిశుద్ధులు? చేతులు ఎత్తండి ఒకసారి. అరే అయ్యో, మీలో నావే కనీసం చూడలేదు కొంతమంది. మీలో ఎవరు పరిశుద్ధులు? చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యయ్యో, మీలో ఎంతమంది బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. మీలో ఎంతమంది 2 సార్లు పొందారు? అరే మీలో ఎంత బాప్తిసం? అందరూ చేతులతో ఉంచండి. మీరు అందరూ బాప్తిసం పొందారు కదా? మేము ఇంకా పొందలేదా? త్వరగా పొందాలి. బాప్తిసం అంటే ఏం చెప్పండి? యేసు రక్తములో కడగబడ్డం. చేతులెత్తి ఉంచండి. యేసు రక్తములో
కడగబడ్డారు లేదా? యేసు రక్తము మన పాపములను కడిగి మనల్ని పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేయును. దేవునికి స్తోత్రం. అంటే మనము ఎవరైతే యేసు రక్తములో కడగబడ్డారో వారందరూ ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు ఎందుకు డౌట్ అంటే, అరే నేను సినిమా చూస్తున్నాను కదా, అరే నేను బూతులు ఆడుతున్నాను కదా, అయ్యయ్యో నేను అలాగ అంటున్నాను కదా. కానీ దేవుని దృష్టిలో మన స్టేటస్ ఏంటంటే పరిశుద్ధులు. మనం ఎవరమండి? ఒక ఆయన అన్నాడు, వీఆర్ సెయింట్స్, అంటే మనము పరిశుద్ధులము. దాని తర్వాత ఇంకో మాట ఉంది, విత్ లిటిల్ స్టెయిన్స్, అంటే చిన్న చిన్న మరకలు కలిగిన పరిశుద్ధులము. కానీ మరకలు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. మీరు కట్టుకున్న చీరలు, మీరు వేసుకున్న షర్ట్స్ ఈరోజు వేసుకున్నారా అంటే కొత్తదండి, ఈరోజే నేను వేసుకున్న అన్న చేతులు ఎత్తండి. నేను కట్టుకున్న చీర కొత్తది, ఈరోజే ఫస్ట్ టైం. అంటే అమ్మ మీరు ఫస్ట్ టైం వేసుకున్నారు చీర, ఆ చీర కొత్తదా? ఇంతకుముందు వేసుకున్నారా? వేసుకోలేదా? అమ్మ కొత్త చీర కొట్టున్నారంట ఆవిడ. మీలో ఎవరైనా ఈరోజు వేసుకున్నాను షర్టు అనేది ఎవరైనా ఉన్నారా? లేదు. ఇది కూడా పాతదే. కానీ నేనేం చేశాను? చాలాసార్లు వేసుకున్నాను, ఉతికాను, మళ్ళీ వేసుకుంటున్నాను, ఉతికాను, మళ్ళీ వేసుకున్నాను. పాస్టమ్ గారు అంటారు, నువ్వు అనవసరంగా వైట్ షర్ట్లు వేసుకుంటా అంటారు కొన్నిసార్లు. ఆ పాస్టమ్ గారు ఏమంటారు, నువ్వు వైట్ షర్ట్లు ఎక్కువ వేసుకోకు, కాలరు రుద్దలేకపోతున్నా నేను. వాషింగ్ మిషన్ ఉంది. ఇప్పుడున్నటువంటి స్త్రీలు ఏంటంటే వాషింగ్ మిషన్ ఉన్నా వాళ్ళు ఉతికేస్తారు ఒకసారి, ఆ తర్వాత వాషింగ్ మిషన్, ఇంకెందుకు వాషింగ్ మిషన్ అంటే నేనేం చేయాలి? ఈ షర్ట్ వేసుకున్నాను, బయటికి వెళ్ళాను, మరకలు అవుతాయి, మాసిపోతుంది, నేను మళ్ళీ ఉతుక్కుంటాను. కొన్నిసార్లు మనం పరిశుద్ధులమే, యేసు రక్తంలో కడగబడిన వారము. కొన్నిసార్లు మనకేమవుతాయి? మరకలు అవుతాయి, మట్టి కొన్నిసార్లు మనం అంటించుకుంటాం. దానిలో జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం తీసుకున్నారంటే అదేమి లైసెన్స్ కాదు పాపం చేయడానికి. మనంతట మనం అంటించుకునే మరకలు ఉంటాయి కదా, వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆలోచన కలిగి ఉండాలి. మన ప్రమేయం లేకుండా కొన్నిసార్లు మురికి అవుతుంది, మరకలు అవుతాయి. దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అంత తెలియకుండా ఉన్నావా అని అడుగుతారు. కానీ మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వాక్యమును ఉదక స్నానము చేత మన రక్షణ వస్త్రములను మనము ఉతుక్కోవాలి. మనం పరిశుద్ధులమండి. ఒకవేళ నేను పరిశుద్ధుడును కాదు, నేను పరిశుద్ధుడునా అని మీకు డౌట్ వచ్చిందంటే మీరు యేసు రక్తమును శంకించినట్లు. ఏం చేశారు? ఇప్పుడు అందరూ ఎత్తలేదు కదా ఫస్ట్. మీకు అందరికీ యేసు రక్తం మీద నమ్మకం లేదు. యేసు రక్తం ఏముందండి, దానికన్నా టైడే బెస్ట్ కదా, దానికన్నా టైడు రిన్ను ఏ బెస్ట్. యేసు రక్తం వల్ల ఎక్కడికి అడుగుతుంది, మన బట్టలు ఎక్కడికి అడుగుతుంది. ఎవరైతే నేను పరిశుద్ధుణ్ణి కాదు అని డౌట్ వస్తుందో వారికి ఎవరి మీద డౌట్ అంట? యేసు రక్తము మీద డౌట్. కానీ మనం అంటాం యేసు రక్తములో మాత్రమే అంటాం. మరి యేసు రక్తములో మాత్రమే అన్నప్పుడు మీరు పరిశుద్ధులు అని కాదని ఎందుకు డౌట్ పడుతున్నారు? అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధులంగా చేయబడ్డాం కాబట్టి ఆ పరిశుద్ధతకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసాల్లో కూడా ఇది తిరుగుబాట. అంటే ఏంటంటే ఉపవాసాలు దేనికోసం? మనం వాష్ చేసుకునే సమయం, మనం లాండ్రీకి వెళ్ళే సమయం, మనం వాక్యం అనేటువంటి ఉదక స్నానంతో మన జీవితాన్ని మరలా పరిశుద్ధపరచుకునేటువంటి సమయం, మన పునఃసమర్పించుకునేటువంటి సమయం. ఇలాంటి సమయాల్లో మనకు రావాలి. ఏం రావాలి? నా పనులు, నా ఆలోచనలు, నా జీవితాలు, నా పిల్లలు, నా ఇళ్ళు, నా ఉద్యోగాలు కాదండి. నేను దేవునిలో మరలా నా జీవితాన్ని పునఃసమర్పించుకోవాలి అనేటువంటి సమయముగా ఉపవాస దినాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో పౌలు అంటున్నాడు ఏమని? సకల పరిశుద్ధులతో కలిసి. ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిశుద్ధులు? ఎంతమంది పరిశుద్ధులు? చేయలేదండి ఒకసారి. ఇంకా కాదు, యేసు రక్తంలో కడగబడిన వారే పరిశుద్ధులు. యేసు రక్తములో కడగబడిన వారందరూ అంటే సకల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో తెలుసుకోమంటున్నాడు పౌలు. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? సంఘంలోకి వెళ్ళండి, ఒకరినొకరు ప్రేమించుకోండి,
ఒకరినొకరు సహకరించుకోండి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి బాధల్లో ఒకరు పాలు పంచుకోండి. అప్పుడు మీరు ఏం తెలుసుకుంటారు? దేవుని యొక్క ప్రేమ యొక్క విస్తీర్ణత ఎంత గొప్పదో మీరు తెలుసుకుంటారు. దేవునిలాగా ప్రేమించేటువంటి మనసు మీకుంటే. మా సంఘంలో అంటాను, అయ్యా, ఎవరైనా చనిపోయినప్పుడు ముందు కనబడాల్సింది సంఘమే. సంఘంలో ఎవరైనా చనిపోతే ముందు కనబడాల్సిన బంధువులు కాదు, సంఘమే కనబడాలి. కానీ ఎవరిని చనిపోతే రారు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, భార్యంతరాలు ఉంది, అరే ఎక్కడి నుంచి వస్తాయో ఆలోచనలు తెలియదు. అప్పుడు వరకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వెళ్ళదు చిన్నపిల్ల ఉంది కదా అంటారు. అవునా కాదు? అప్పుడు వరకు వాక్యం చదివేసుకుంటూ ఉంటారు, అరే గడప దాటద్దు అంటారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం చెప్పండి? క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోవాలా. ఏమవ్వాలి? పాతవి మనం పూర్వం ఎలాగైతే ఆలోచన చేసామో ఆలోచనలు గతించిపోవాలి. క్రీస్తు లాంటి మనసు మనకి రావాలి. సో మనం ఏం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు మనలను ప్రేమించినట్లు ఒకరినొకరము ఇది క్రీస్తు మనకిచ్చే నూతన ఆజ్ఞ. ఎందుకు మన ఉపవాసము దేవుడు అంగీకరించడం లేదంటే కారణం ఏమంటున్నాడు? మీరు సమాధానం లేకుండా కొట్టుకొనొచ్చు, గుద్దులాడుకొనొచ్చు. టైం మనం కొట్టుకుంటూ గుద్దులాడుకుంటూ మనం ఏం చేస్తున్నామంట? ఉపవాసం ఉంటున్నాం కాబట్టి ఆ ఉపవాసము దేవునికి ఎలా ఉంటుందంట? తిరుగుబాటు, పాపము. మీ ఉపవాసాలు దేవునికి ఇష్టం లేదండి. ఉపవాసం ఉంటే పాపాలు పోవాలి, కానీ మన ఉపవాసం ఉండి పాపం చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటో చూద్దాం, చూడండి 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. అంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే చెప్పండి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు. ఇది కదా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏంటి? మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ప్రార్థన అంశాలు ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక ఉదాహరణకి లాస్ట్లో పాస్టర్ గారు వచ్చి, అమ్మ ఎవరి గురించి అయినా ప్రార్థన చేయాలో అని అన్నారు అనుకోండి. మనం ఏం అడుగుతాం? నాకు ఆరోగ్యం బాగాలేదండి, నా కాలు పీకేస్తుందండి, నా చేయి లాగేస్తుందండి, నా తలనొప్పి వస్తుందండి, మా అమ్మాయి పెళ్లి కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. దాని గురించి. ఎవరైనా మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి, లక్ష్మీవాడ రక్షణ కోసం ప్రార్థన చేయండి, మా బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఎంతమంది ప్రార్థన అవసరం రాస్తారు చెప్పండి? అసలు మన ప్రార్థనల్లో నశించిపోతున్న ఆత్మల కొరకు చేసేటువంటి ప్రార్థన ఎంత శాతం? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు తెలుసుకుంటారు. ఏమని? ఒక మనిషి ఈ లోకానందరినీ సంపాదించుకొని మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి ఇళ్ళు కట్టుకుంటూ మంచి కార్లు కొనుక్కుంటూ మంచి పేరు సంపాదించుకుంటూ అన్నీ సంపాదించుకొని తన ప్రాణము తన ఆత్మను పోగొట్టుకొని ఉంటే అతనికి ఏమీ లాభం లేదు. కాబట్టి మన ప్రార్థన అవసరత ఏమై ఉండాలి? ఇల్లు కాదు, పెళ్ళి కాదు, చదువులు కాదు, ఆరోగ్యం కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మల రక్షణ. దేవునికి స్తోత్రం. ఇది కదా నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము. కాడిమాను మోకులు తెగిపోవాలి, పాపపు సంఖ్యలు తెగిపోవాలి, దాస్యమును కాడి విరగొట్టబడాలి. ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము. మీరు ప్రార్థన చేసేటప్పుడు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలనుకుంటూ ప్రార్థన చేస్తారు. అలా కాదంట, దేవునికి కావాలని ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం కావాలా? దేవునికి ఏం కావాలి చెప్పండి? మీ ఉద్యోగాలు కావాలా? మీ ఆస్తులు కావాలా? మీ ఆరోగ్యాలు కావాలా? దేవునికి ఏం కావాలా? నీ ఆత్మ కావాలి, ఆత్మలు కావాలి దేవునికి.
దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఆత్మల కోసం ఎదురు చూస్తుంది. ఎన్నిసార్లు మనము నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేశాం, ఎన్నిసార్లు పరిచర్యల కోసం ప్రార్థన చేశాం, ఎన్నిసార్లు సేవకుల కోసం ప్రార్థన చేశాం. అనేక చోట్ల సేవ కొరకు ప్రాణాలు పెట్టేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు ఈ దినాల్లో సైతము. అలాంటి వారి కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? శ్రమల్లో ఉన్న సేవకుల కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సేవల కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? మనం చేయకపోవచ్చు సేవ, లేదా మనం దేవుడు దాని కొరకు పిలవకపోవచ్చు, కానీ వారి కోసం ప్రార్థన చేసేటువంటి భారము మన మీద ఉంది. మీ ఉపవాసంలో, మీ ఉపవాస ప్రార్థన అవసరతల్లో మీ సేవకుడు ఒక అంశంగా ఉన్నాడా? దేవుని సేవ ఒక అంశంగా ఉందా? లక్ష్మీ వాడలో ఉన్నటువంటి రక్షణ లేనటువంటి వారు మీ అంశాల్లో ఒక అంశంగా ఉందా? లేకపోతే మీ ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు. ఇక్కడ అంటున్నాడు, ఇది కదా నేను ఏర్పాటు చేసుకొనిన ఉపవాసము. ఏదంట? కాడి మాను మోకులు, భారము, సంకెళ్ళు ఇవన్నీ కూడా విరగొట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆఖరిగా మనం చూస్తున్నాం, చూడండి తర్వాత వాక్యం చదవదాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఉపవాసం చేసినప్పుడు అంటే మనం ఏం చేయాలి? చాలామంది ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా? 3 రోజులు మానేసామంటే ఒక షేర్ బియ్యం మిగిలిపోతాయి, ఒక 3 రోజులు మానేసామంటే ఒక తవ్వడు పప్పు మిగిలిపోతుంది, ఒక 3 రోజులు మానేసామంటే ఒక నూనె ప్యాకెట్ మిగిలిపోతుంది. అమ్మో మిగిలిపోతున్నాలే, దాచుకుందాంలే, మనకు సరిపోతుందిలే. కాదట. యాక్చువల్లీ ఉపవాసం ఎందుకు ఉంటారంటే వాళ్ళు తినడం మానేసి లేని వారికి పెట్టాలి. మీరు ఉపవాసం ఉండండి, ఆ 3 రోజులు ఎంతైతే మిగిలిపోయిందో అది తీసుకెళ్ళి లేని వారికి ఇవ్వండి. చూడండి, మీరు చాలామంది అంటే భారతదేశంలో సువార్త పరిచర్య జరగడానికి కానీ, మిషనరీలు వచ్చి ఇక్కడ సేవ చేయడానికి కానీ చాలా ఆర్థిక అవసరం కదండి. ఊరికి ఒక దేశానికి వెళ్ళిపోయి వాళ్ళకి జీతాలు ఇవ్వడం, వాళ్ళకి స్కూల్ కట్టించడం అంటే చాలా కష్టం కదా. సో దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవి అని అంటే, సంఘాల్లో ఎవరైతే ఇలాంటి సంఘం ఒకటి ఉందనుకోండి, అనౌన్స్ చేస్తారు, పలానా గ్రామంలో సువార్త నిమిత్తం మనము డబ్బులు మనం తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి సేవకులు మనం సపోర్ట్ చేయాలి అన్నారు అనుకోండి పాస్టర్ గారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆల్రెడీ మనం దశమ భాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అలాగే మన సంఘానికి అవసరతలన్నీ కూడా మనం చూసుకుంటున్నాం. ఇంకా ఎలాగ ఇవ్వాలి? ఉన్నటువంటి ధనములు ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందే, కొద్దిగా కష్టమే. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన? వారంలో ఒక రోజు, ఏంటండి, వారంలో ఒక రోజు ఉపవాసం ఉండండి. ఏ ఉపవాసం అంటే కంప్లీట్ ఉపవాసం అంటే అన్నిటి నుంచి మీరు వదిలేసుకోవాలంటే, ఆ రోజు మీకు అయ్యే ఆహారం ఖర్చు, ఆ రోజు మీకు అయ్యేటువంటి పెట్రోల్ ఖర్చు, ఆ రోజు మీకు అయ్యే కరెంటు ఖర్చు, ఆ రోజు మీకు ఏ ఖర్చులైతే అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని ఖర్చులు అవుతాయో ఆ రోజు అన్నిటి నుంచి ఉపవాసం ఉండండి. అన్నిటినీ వదిలేసుకోండి. వారంలో ఆ డబ్బులను తీసుకొచ్చి ఒక పక్కన పెట్టండి. నెలలో అలా 4 రోజులు ఉపవాసం ఉండండి. ఆ 4 రోజులు తెచ్చింది ఎక్కడికి ఇద్దాం? ఎక్కడైనా పరిచర్య జరిగితే అక్కడ ఇద్దాం. అలాగా భారతదేశంలోనికి కోట్ల రూపాయలు చర్చెస్ కట్టడానికి, లేకపోతే బిల్డింగ్స్ కట్టడానికి, స్కూల్స్ కట్టడానికి, హాస్టల్స్ కట్టడానికి, అనేక మందిని పరిచర్లోనికి పంపించడానికి, వారిని సపోర్ట్ చేయడానికి అనేకమైన డబ్బులు ఎలా వచ్చినాయండి? ఇవన్నీ ఎక్కువైపోయి ఇచ్చిన డబ్బులు కాదు. ఇవి ఏం కాదు, ఎక్కువైపోతే ఇచ్చిన డబ్బులు కాదు. వాళ్ళు మానేసుకొని పరిచర్య కోసం ఇచ్చిన డబ్బులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము మా బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు బెంగళూరులో సంవత్సరానికి 1,20,000 మేము ఫీజు కట్టాలి. మేము వెళ్ళాము, సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోతుంది, 2 సంవత్సరాలు చదవాలి. లాస్ట్లో నాకు ఇంకా 1,00,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంది. సో మా సార్ వచ్చి అన్నారు, సుహాస్ నువ్వు ఫీజు కట్టకపోతే నీకు గ్రాడ్యుయేషన్ ఉండదు, నీకు సర్టిఫికెట్ ఎవరు అన్నారు. నేను అన్నాను, సార్ నాకు ఒకరు హెల్ప్ చేస్తానని చెప్పారు, వాళ్ళు చేయనన్నారు. అయినా సరే ఇది రూల్ కాబట్టి నేను దానికి ఒప్పుకుంటాను, నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వచ్చి నేను సర్టిఫికెట్ తీసుకెళ్తాను అన్నాను. అలాగా ఇన్స్ట్రుమెంట్స్ ఒక వారం అయిపోయింది. వారం అయిపోయిన తర్వాత
అక్కడ ఒక్కసారి ఇంకొక ఆయన వచ్చి అన్నారు, సుహాస్ నీ ఫీజు కట్టేశారు అన్నారు. ఎంతండి? ₹1,00,000. ఒకవేళ నా ఫీజు కట్టబడిందంటే నాకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, నీ పేరులో ఇంత అమౌంట్ కట్టబడిందని. నాకు మెసేజ్ వచ్చింది, వెళ్ళాను. అక్కడ అకౌంట్స్లో ఉన్న సార్ అడిగాను, సార్ ఇది ఎవరు కట్టారంటే అన్నారు, ఇది ఎవరు కట్టారో చెప్పొద్దు అన్నారు. ఆయనంట ఇది ఎవరు కట్టారో, కట్టిన వాళ్ళు ₹1,00,000 కట్టారండి. ఎంత కట్టారు? ₹1,00,000 కట్టి ఎవరు కట్టారో చెప్పొద్దు అన్నారండి. ఎందుకు? ఇది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, ఇది ఆడిట్ చేయాలి. ఏదో ఊరికనే కట్టేశాము అన్నట్టుగా కాదండి, కంపల్సరీ ఆ అమౌంట్ ఆ క్యాష్ అకౌంట్లో పడాలి. ఖచ్చితంగా ₹1,00,000 నా పేరు మీద కట్టారు, కానీ ఎవరు కట్టారని అడిగితే చెప్పొద్దన్నారు అన్నారు. మనం చర్చికి ఒక ₹10 ఇచ్చామని సరే, పాస్టర్ గారు నా పేరు చెప్పండి. ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది చర్చిల్లో. ఏంటిది? పాస్టర్ గారు నా పేరు చెప్పలేదే అంట. ఉదాహరణకి ఎవరైనా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి కానుకలు ఇచ్చారు. బ్రదర్ మీ పేరు? జాన్ వెస్లీ, రైట్. ఉదాహరణకు అనుకుంటున్నాను, జాన్ వెస్లీ గారు పాస్టర్ గారికి ₹1000 ఇచ్చారు. మన మధ్యలో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు ఉపవాస ప్రార్థనల నిమిత్తము ₹1000 ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆయన అనౌన్స్ చేయలేదనుకోండి, కోపాలు వచ్చేస్తాయి. వచ్చే ప్రార్థన నుంచి ₹1000 ఎవరు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? కానీ జాతరలు అవి జరుగుతాయి కదా, ఈ జాతర కోసం పలానా వాళ్ళు ఇన్ని 110 ఇచ్చారు, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు దీవించి ఆయన ఆరోగ్యాలతో దీవించిన గాక అంటే ఇంకొకరు వచ్చి కట్టేస్తారు, అందుకని చెప్తారు. కానీ దేవుడు అన్నాడు, నీ కుడి చేతి ఇచ్చేది నీ ఎడం చేతికే తెలియకూడదు. అలాంటిది అంతమందికి తెలిసిపోయింది అంటే అర్థం ఏంటి? దేవుడు అన్నాడు, రహస్యమందు చూచే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. తెలిసిపోతే నీకు దేవుని నుంచి ఏ ప్రతిఫలము రాదు. కానీ ఏంటంట, తెలిసిపోవాలి, అందరూ తెలిసిపోవాలి. మనం చేసే పని ధర్మమైన, ప్రార్థన అయినా, ఉపవాసమైన ఎవరికి తెలియకూడదు. ఇది పర్సనల్గా చేసేది. ఉపవాసం ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, కానీ వ్యక్తిగతంగా చేసే ప్రార్థన, వ్యక్తిగతంగా చేసే ఉపవాసము ఎవరికి తెలియకూడదు. ఇక్కడ ₹1,00,000 కట్టారు నా కోసం. ఎంత కట్టారండి? ₹1,00,000 కట్టి ఇప్పుడు వరకు ఎవరు కట్టారు నాకు తెలియదు. దేనికోసం? ఇప్పుడు ఇచ్చిన వారు ఎక్కడి నుంచో నాకు తెలియదు, ఎవరిచ్చారో కూడా నాకు తెలియదు. అరే ₹1,00,000 ఎవరికైనా, ఇప్పుడు ₹1,00,000 ఏం చేయొచ్చండి? చాలా చేయొచ్చు. నా కోసం ఎందుకు కట్టారు? వాళ్ళు అవసరమైతే దాన్ని చాలా విషయాల కొరకు ఉపయోగించవచ్చు. నాకు ఎప్పుడైతే ఫీజు లేదని తెలిసిందో, మా సార్కి, మా టీచర్ ఒక ఆయనకి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అప్పటికి 2nd క్లాస్ చదువుతుంది, 1st క్లాస్ చదువుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ప్రే చేసుకున్నప్పుడు నా కోసం ప్రార్థన చేశారంట. సుహాస్ కోసం ప్రార్థన చేద్దాం, దానికి ఇంకా ఫీజు క్లియర్ అవ్వలేదంటే ఆ అమ్మాయి అది విని తన డిబ్బీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి, డాడీ ఇది సుహాస్ అంకుల్కి ఇవ్వండి అందంట. ఇప్పటికి ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ₹100, ₹2 కాసు ఒకటి, ₹1 కాసు ఒకటి. ఆమె ఏం చేసింది, తన డిబ్బీలో ఉన్నది తీసుకొచ్చి ఇది సుహాస్ అంకుల్కి ఇవ్వండి. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? ఒకవేళ వద్దులే అని తనకి ఇచ్చేసారు అనుకో, తను ఇంకెప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వదు. కానీ ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఏమని? ఇది ఖచ్చితంగా నేను సుహాస్ అంకుల్కి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లారు. ఇప్పటికీ ఆ డబ్బులు ఒక కవర్లో ఉంటుంది. అమ్మాయి పేరు తమ్ము అనమాట. సో తమ్మూస్ గిఫ్ట్ అని ఉంటుంది. ₹100 నోటు, ₹2 కాసు, ₹1 కాసు. దేవునికి స్తోత్రం. ఉపవాసం దేని కొరకండి? ఉపవాసం మనం మిగిల్చుకోవడానికి కాదు. ఆ రోజు మనం వద్దనుకున్నది ఇంకొకరికి ఇవ్వడానికి. వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, క్షమించాలి. ఈ దినాల్లో వస్త్రాలు పొలోమంటూ కొనేసుకుంటున్నాం. ₹100 టీషర్టు, $200 టీషర్ట్ వచ్చేస్తున్నాయి కాబట్టి డీమార్ట్లో అట్లా మీకు ఉందో తెలియదు, కానీ మాకు అక్కడ ఉంది. ఇంకా వెళ్ళడం, ₹100 తీసుకోవడం, టీషర్ట్ కొనేసుకోవడం, వేసేసుకోవడం. ఇంకా మళ్ళీ క్షమించాలి. ఆడవాళ్ళకైతే బీరువాళ్ళు చీరలు ఉంటాయి. పెళ్ళప్పుడు చీర చీక్కుపోయి, చివుకుపోయి, చిరిగిపోయి, పొడైపోయినా పర్వాలేదు, కానీ అది ఇంకొకరికి ఇవ్వరు. మేము పెళ్ళైనప్పుడు మాకు బీరువా ఉందండి. ఆ బీరువాలో 2 అరలున్నాయి. 2 అరలే మా ఆవిడవి, ఒక అర ఖాళీగా ఉండేది. ఉండే కొద్ది ఆ ఖాళీ దాంట్లో కూడా మా ఆవిడ సర్దేసుకుంది. ఆ తర్వాత నాకు 2 అరలు ఉండేవి. 2 అరలు ఒక అర తీసేసుకొని నాకు ఇంకో షెల్ఫ్లో పెట్టేసింది. ఆ తర్వాత మొత్తానికి నన్ను బయటికి తోసేసింది. మొత్తం బీరువా నిండా
ఆవిడ చీరలే. కానీ పాస్టమ్ గారు కూడా నేర్చుకున్నారు, నెమ్మది ఖాళీ అవుతున్నాయి చీరలన్నీ. ఏమవుతున్నాయి? నెమ్మదిగా చీరలు. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక అర దొరికింది అందులో, మళ్ళీ నేను దూరం. ఓకే, ఒక్కొక్కటి తగ్గుతుంది. నేర్చుకోవాలి. మా పాస్టమ్ గారు కూడా నేర్చుకున్నారు. ఏమని? ఎన్ని చీరలు ఉంటే అసలు కట్టుకోం కదా, మరి రోజు కట్టేసుకుంటామా? ఇచ్చేయాలి, ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. ఎక్కువ ఉంటే నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేయమన్నాడు కదా దేవుడు. మరి 20 ఉన్నా సరే ఒకటి ఇవ్వలేకపోతున్నాం మనం. వస్త్రహీనుడు మన దగ్గరికి వస్తే వస్త్రాన్ని ఇవ్వగలగాలి. ఆకలి కలిగిన వారు మన దగ్గరికి వస్తే ఆహారం పెట్టగలిగినారు. యేసుక్రీస్తు అంటాడంట, నీ దగ్గరికి నేను వస్త్రహీనుడిగా ఇచ్చాను, నువ్వు నాకు వస్త్రాన్ని ఇవ్వలేదు. నేను నీ దగ్గరికి ఆకలి కొనిన వానికి వచ్చాను, నాకు ఆకలి నువ్వు తీర్చలేదు. నేను దాహము కొనిన వానికి వచ్చాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఇదే నిజమైన ఉపవాసము. ఏదంట? ఆకలి కొనే వారికి, వస్త్రము లేని వారికి. 3 విషయాలు మనం చూసాం. ఏంటది? 1, సమాధానం కలిగిన ఉపవాసం. 2వది, ఆత్మల రక్షణ ప్రాథమికంగా ఉండేటువంటి ఉపవాసం. 3వది, లేని వారికి ఇచ్చేటువంటి ఉపవాసం. ఇవి దేవుడు ఉద్దేశించిన ఉపవాసాలు. మనం ఏమేమి చేస్తున్నాం ఈ 3 చెప్పండి. మనము సమాధానం కలిగి ఉపవాసం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన మనసులో నేను ఎంతమందితో గొడవ పడుతున్నాను, ఎంతమందితో సంవత్సరాలుగా మాట్లాడకుండా ఉన్నాను అనుకోవచ్చు. ఆయన మాట్లాడు, నేను మాట్లాడను అంటే అదే కదా అసమాధానం అంటే. ఆయనకి లేదు కోపం, నాకు లేదు కోపం. మరి కోపం లేనప్పుడు ఎందుకు మాట్లాడుకోరు? సమాధానం కలిగి మన ఉపవాసం అన్న. 2వది ఏంటంట? మన ఉపవాసం యొక్క ప్రాథమికమైన అంశం ఏమవ్వాలి? కట్లు తెంపబడాలి, సంకెళ్ళు విడవబడాలి, కాడిమాని మోకులు నలగొట్టబడాలి, రక్షణ పొందాలి. రక్షణ ముఖ్యమైన ఉద్దేశం అవ్వాలి. 3వది ఏమంట? 3వది, లేని వారికి మనం ఇవ్వాలి. ఇందులో మన కోసం చేసేది ఏమైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. అంటే ఉపవాసం ఎవరి కోసం అంట? దేవుని ఉద్దేశాల కోసం, మన అవసరాల కోసం కాదు. ఇది దేవుడు ఉద్దేశించిన ఉపవాసం. ఈ ఉపవాసాన్ని మనం చేస్తేనంట, వేటి కోసం అసలుగా మన ఉపవాసం ఉంటున్నావో అది మన జీవితాల్లో జరుగుతాయంట. మీరు ఆ తర్వాత వాక్యం చదివారనుకోండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఉపవాసాలను చదువుదాం ఒకసారి. ఇలాంటి ఉపవాసం ఉంటే, అలాగున నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏం కలుగుతుందంట? నువ్వు స్వస్థత కోసం ప్రార్థన చేయొద్దు, నువ్వు స్వస్థత కోసం ఉపవాసం ఉండొద్దు. సమాధానపడు, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయి, లేని వానికి ఇవ్వు, నీకు ఆటోమేటిక్గా స్వస్థత. అది కూడా ఎలా వస్తుందట? శీఘ్రముగా. స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. యెహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. ఇలాంటి ఉపవాసం చేసి నువ్వు పిలిచినప్పుడు ఎవరు సమాధానం ఇస్తారంట? ముందన్నాడు, అనవసరంగా వారు కేకలు పెడుతున్నారు, అనవసరంగా వారి స్వరం వినబడాలని ప్రార్థన చేస్తున్నారు. నేను విన్ను, కానీ ఎప్పుడు వింటాను? నాకు ఇష్టమైన ఉపవాసము వారు ఉన్నప్పుడు. నీవు మొరపెట్టగా నేను ఉన్నానని నేను అంటాను. ఇతరులను బాధించడయు, వేలు పెట్టి చూపి తిరస్కరించడయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి, శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు. ఎప్పుడంటమ్మా? చీకటిలో నీ వెలుగు ప్రకాశించాలంటే, నీ జీవితము అందరికీ ఉపయోగపడాలంటే లేని వారికి ఇవ్వాలి. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలకు బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. ఇవన్నీ కూడా మనకి డిసెంబర్ 31 తారీఖున కార్డుల మీద వస్తాయి కదండి. మీకు ఉన్నాయి కదా? లేదా? మంచిది, చాలా మంచిది. నేను అంటాను, వాగ్దాన కార్డుల బదులు బైబిల్ని ఇచ్చేయాలి అందరికీ. ఎందుకని? ఏంటి ఒక వాగ్దానమేనా? అరే, బైబిల్ ఉన్న వాగ్దానాలన్నీ మనకే. సంవత్సరానికి ఒక వాగ్దానమేనా? లేదు, బైబిల్ ఉన్న వాగ్దానాలన్నీ అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు అన్నీ మన కోసమే. కానీ ఈ వాగ్దానం వెనక ఏం చేయాలో అక్కడ ఉండదు. కొంతమంది అంటారు, నీ వెలుగు ఉదయము వలె ఈ సంవత్సరం నేను ప్రకాశిస్తానన్నమాట, నేను వెలిగిపోతానన్నమాట. కానీ వెలగాలంటే ఏం చేయాలంట? దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయాలి. దేవునికి స్తోత్రం. ఏది ఉపవాసము? ఈ కూడికకి అర్థము, ఈ కూడికలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకిష్టమైన ఉపవాసం కాదు,
దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయాలి, సమాధానంతో కూడిన ఉపవాసం చేయాలి. ఈ ఉపవాస దినాలు అయ్యేలోపు మీరు ఎంతమందితో అసమాధానంగా ఉన్నారో అందరితో సమాధానం పడిపోవాలి. అది ఎంత కష్టమైన, అది నీ యొక్క అహాన్ని చంపుకోవాలన్నా చంపేసుకోండి, మీరు తగ్గిపోవాలన్నా తగ్గిపోండి. నేను ఎందుకు వెళ్ళాలి అలాంటి ఆలోచనలే వద్దు, సమాధాన పడాలి. రెండవది, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రక్షించబడాల్సిన ఆత్మలు ఉన్నాయి, మనము ఉన్నాము, అలాగే రక్షించబడాల్సిన ఆత్మలు కూడా ఉన్నాయి. వారి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. రోజు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. అలాంటి కన్నీరంట దేవుడు తక్కువ బుడ్డిలో దాచిపెడతాడు. మీ కష్టాలకు కార్చే కన్నీరు కాదు, ఆత్మల కోసం, దేవుని ఉద్దేశాల కోసం కార్చే కన్నీరు ఆయన ఎప్పుడు కూడా దాచిపెడు. మూడోది ఏమంటున్నాడు? లేని వారికి మనము పెట్టేటువంటి మనసు మనకి రావాలి. అలాంటి ఉపవాసాలు దేవునికి ఇష్టమైన, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మనం విన్నటువంటి దేవుని వాక్యము దగ్గర మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ దేవుని సన్నిధికి వద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దాసులను మరుగుపరిచి, అయ్యా నీకిష్టమైన ఉపవాస ప్రార్థన గురించి సవివరముగా నాయన వివరించినందుకే స్తోత్రాలు. అవును తండ్రి, నాలు సంఘాల్లో ఆయన ఉన్నటువంటి కొదువును, అయ్యా ఆత్మీయ లేమిని ఎరిగిన దేవుడు మీ దాసుల ద్వారా నీ బిడ్డలను దర్శిస్తున్నందుకు వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఆ వాక్యము ద్వారా జీవితాలు సరిచేసుకోవడానికి నీ కృపనెమ్మని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన దాసులను ఇంకా నువ్వు బలపరచునైనా, వారి కుటుంబాన్ని పరిచర్ను దీవించు తండ్రి. అలాగే నాయన సుదర్శన బాబు గారిని బట్టి, వారి పరిచర్ను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. చేరి ఉన్న బిడ్డలందరిని బట్టి మరొకసారి సందులో ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలు అనేక మంది రోగులై బలహీనలై ఉన్నారు, హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఉన్నారు. దయతో కనికరించి నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి. ఈ కూడికల ద్వారా మా గ్రామ పరిసర ప్రాంత ప్రజలను దర్శించండి. అయా రక్షణ భాగ్యం అనుగ్రహించండి, సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి సాయంకాలం